Hi friends, welcome to our YouTube channel AK Cricket Prediction. So friends, ఈ 2025 April 2nd Wednesday evening 7:30 PM కి IPL మ్యాచ్ నంబర్ 14 ఎం చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ టూ టీమ్స్ కూడా వీళ్ళ లాస్ట్ మ్యాచెస్ గెలిచి వస్తున్నారు. వీళ్ళ లాస్ట్ మ్యాచ్ సిఎస్కే తో ఆడి వస్తున్నారు. ఆ మ్యాచ్ చెన్నై హోమ్ గ్రౌండ్ లోనే సిఎస్కే ని ఓడించి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఫిలిప్ సాల్ట్ నుంచి 16 బాల్స్ కి 32 రన్స్, రజాత్ పత్తిదర్ నుంచి 32 బాల్స్ కి 51 రన్స్ అండ్ టిమ్ డేవిడ్ నుంచి 8 బాల్స్ కి 22 రన్స్ రావడం వలన 197 టార్గెట్ ని అయితే సెట్ చేశారు. ఆ టార్గెట్ ని ఆర్సీబీ బౌలర్స్ హెజిల్ వుడ్ నుంచి 3 వికెట్స్, యాస్ దయాల్ నుంచి 2 వికెట్స్ అండ్ లియం లివింగ్స్టన్ నుంచి 2 వికెట్స్ అండ్ వీళ్ళ రిమైనింగ్ బౌలర్స్ కూడా మంచిగా ఆ మ్యాచ్ లో ఎకనామీ మెయింటైన్ చేశారు. సో దాని వలన 50 రన్స్ తేడాతో చెన్నై హోమ్ గ్రౌండ్ లోనే సిఎస్కే తో గెలిచి వస్తున్నారు. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో మంచి కాన్ఫిడెన్స్ కూడా ఈ ఆర్సీబీ టీమ్ కి ఉంటుంది అండ్ ఈ రోజు మ్యాచ్ ఈ ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ లోనే జరగబోతుంది ఎం చిన్నస్వామి స్టేడియం. సో ఆ పిచ్ అడ్వాంటేజ్ ని ఈ ఆర్సీబీ టీమ్ యూజ్ చేసుకుంటారు ఈ రోజు. అండ్ ఈ జీటీ టీమ్ మీదన లాస్ట్ సీజన్ లో ఈ ఆర్సీబీ టీమ్ టూ టైమ్స్ కూడా గెలిచి అప్పర్ హ్యాండ్ లో అయితే ఈ ఆర్సీబీ టీమ్ నే ఉంది. అండ్ ఈ వెన్యూలో విరాట్ కోహ్లీది మంచి యావరేజ్ ఉంది అండ్ వీళ్ళ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి మంచి ఫ్లో లో అండ్ ఫామ్ లో కూడా ఉన్నారు. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో మంచి కాన్ఫిడెన్స్ అయితే ఈ ఆర్సీబీ టీమ్ కి ఉంటుంది. ఇక ఈ ఆర్సీబీ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ అండ్ టిమ్ డేవిడ్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే హెజిల్ వుడ్ అండ్ భువనేశ్వర్ కుమార్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ఆర్సీబీ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా ఏ టైమ్ లో ఎలా ఆడాలనే బ్యాటర్స్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉన్నారు. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా మంచిగా వికెట్స్ తీస్తూ అండ్ ఎకనామీ కూడా మంచిగా మెయింటైన్ చేసే బౌలర్స్ అయితే వీళ్ళకి పర్ఫెక్ట్ గా ఉన్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో ఈ జీటీ టీం మీదన ఎలాంటి పెర్ఫార్మెన్స్ చేస్తారనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక గుజరాత్ టైటన్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 2 మ్యాచెస్ ఆడారు. అందులో 1 మ్యాచ్ విన్, 1 మ్యాచ్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 4th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ మీదన గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ జీటీ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి సాయి సుదర్శన్ నుంచి 41 బాల్స్ కి 63 రన్స్ అండ్ శుభ్మన్ గిల్ నుంచి 27 బాల్స్ కి 38 రన్స్ అండ్ బట్లర్ నుంచి 24 బాల్స్ కి 39 రన్స్ రావడం వలన 197 టార్గెట్ ని అయితే ఎంఐ టీం కి ఇచ్చారు. ఆ టార్గెట్ ని ఈ జీటీ బౌలర్స్ డిఫెండ్ చేయడంలో సిరాజ్ నుంచి 2 వికెట్స్, ప్రసిద్ కృష్ణ నుంచి 2 వికెట్స్ అండ్ వీళ్ళ రిమైనింగ్ బౌలర్స్ కూడా ఆ మ్యాచ్ లో మంచిగానే పెర్ఫార్మ్ చేశారు. సో దాని వలన 36 రన్స్ తేడాతో ఎంఐ టీం మీద గెలిచారు. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో ఈ జీటీ టీం కి మంచి కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. అండ్ వీళ్ళ బ్యాటర్ సాయి సుదర్శన్ చాలా మంచి ఫామ్ లో అయితే ఉన్నారు. వీళ్ళ టీం కి లీడ్ స్కోరర్ గా కూడా ఉన్నారు. అండ్ ఈ జీటీ బ్యాటింగ్ టాప్ ఆర్డర్ అయితే చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. అండ్ వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ కూడా చాలా ఎక్సలెంట్ గా స్ట్రాంగ్ గానే ఉంది. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో మంచి కాన్ఫిడెన్స్ కూడా ఈ జీటీ టీం కి ఉంటుంది. ఇక ఈ జీటీ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే సాయి సుదర్శన్, జాస్ బట్లర్ అండ్ రాహుల్ టెవాటియా నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే రషీద్ ఖాన్ అండ్ సాయి కిషోర్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ జీటీ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ అయితే చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. అండ్ వీళ్ళు లోవర్ ఆర్డర్ బ్యాటింగ్ కొద్ది వీక్ అయితే కనిపిస్తుంది. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో డెవలప్ చేసుకుని అయితే వస్తారు. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళు పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా బాగానే ఉన్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో ఎలాంటి చేంజెస్ తో వస్తారనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే ఎం చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే లాస్ట్ 5 మ్యాచెస్ ఇక్కడ జరిగితే అందులో 4 మ్యాచెస్ ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ నే గెలిచున్నాయి. సో దీన్ని బట్టి ఈ రోజు ఈ వెన్యూలో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం అరౌండ్ 220-230 రన్స్ టార్గెట్ ని సెట్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 169 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 150 ఉంది. అండ్ ఈ వెన్యూ బ్యాటింగ్ ప్యారడైజ్. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో హ్యూజ్ స్కోర్స్ చూడొచ్చు. అండ్ ఈ వెన్యూలో స్పిన్ బౌలర్స్ కి మిడిల్ ఓవర్ లో హెల్ప్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ వెన్యూలో స్పిన్నర్స్ కి కొద్ది అడ్వాంటేజ్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో ఈ
ఈ బోటింగ్ కెప్టెన్స్ ఎవరు టాస్ విన్ అయినా ఫస్ట్ చేజింగ్ అయితే వెళ్తారు. అండ్ ఈ రోజు నా అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 200 to 210 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈరోజు టాస్ విన్నర్ చూసుకుంటే రాయల్ ఛాలెంజ్ బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు రాయల్ ఛాలెంజ్ బెంగళూరుకే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.